హలో అండి అందరికీ బ్రాహ్మణ భోజన ప్రియ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు ఇక్కడ తప్పిలేంటి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్నే తెలంగాణలో సర్వపిండి అంటారు. మేము దీన్ని తప్పిలేంటో అంటాం. అంటే పూర్వకాలంలో మా నానమ్మ మా అమ్మమ్మ వీళ్ళు ఇనుప మూకుళ్ళల్లో అలా చేసేవాళ్ళంట. అందుకు దీన్ని తప్పిలేంటో అంటారు అని వాళ్ళు అన్నారు. దీనికి కావాల్సింది బియ్యం పిండి, నానబెట్టిన శనగబేడలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, నువ్వులు, అట్లా మనం ఏవి కావాలన్నా వేసుకోవచ్చు దీంట్లో. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని అది స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం తడుపుకున్న పిండిని బాగా ఎర్రగా అయ్యే వరకు దాన్ని స్టవ్ మీద పెట్టి మనం కాల్చుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా దీన్ని ఎంతో లైక్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.